అర్ధనారీశ్వరి అమ్మా నీ కొందనము కరుణగల్ల నా తల్లి నీ పాదాలకు వందనము. ఉన్నారా? ఏ ప్రత్యుష రామా చెమేలమ్మ పాంపర్తి జియమ్మ టీ గేటు పాలు పొంగిద్దురా అన్నావు, తీరా వచ్చే వరకు గేట్లు పెట్టుకొని ఉన్నావేంటమ్మా? రాండమ్మా. పరమేశ్వర, సొంతిల్లైనా కిరాయి ఇల్లైనా చల్లగా ఉండాలి నాయనా. చల్లగా ఉండాలి దేవా. చెమేలమ్మ, ఇదంతా ఏంటిదమ్మా? ఇది ఆవు పంచకము, అలాగే గంగాజలము. మన ఇల్లంతా శుద్ధి కావాలని చల్లుతామన్నమాట. అయ్యో కిరాయి ఇల్లే కదా, ఎట్లా పడితే అట్లా ఉండాలని అనుకోకూడదు మనము. అందుకే కిరాయిలైనా ఓనర్లు చల్లగా ఉండాలని మనము ఇవన్నీ చేయాలి. చాలా మంది తెలియక కుంకుమ పెడతారు. కొబ్బరికాయలకు కుంకుమ పెట్టకూడదు, పంచదార వేయాలి, దేవుడికి నైవేద్యం ముట్టినట్టు. సరేనా? నెయ్యి, బెల్లము పరమాన్నం అంటారు దీన్ని. వింటున్నావే? ఈ పరమాన్నము దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. కొత్త ఇల్లు తీసుకున్నా, కొత్తగా కిరాయికి వచ్చినా, సొంత ఇల్లు తీసుకొని గృహప్రవేశాలు చేసిన నైవేద్యం ఇలా అండాలి. సొంత ఇల్లు కట్టుకోవాలని మా లాంటి వాళ్ళకు లేదనుకో. పరమేశ్వర, ఈ ప్రత్యుష ఇంట్లో చాలా బాగుండాలని మంచి మనసుతో పూజ చేశాను నాయన. ఈ నైవేద్యాన్ని ఆరగించు పరమేశ్వర. ఆ శివయ్య అనుగ్రహము మనందరికీ రక్ష. ఓ చెమేలమ్మ, నీ ముద్దుల కొడుకు వచ్చాడు. ముఖం లేనుడు బయటున్నాడు, వెళ్ళి మూట పెట్టేసిరా. ఎందుకే తల్లి అంతగా నా పిల్లాన్ని ఆడిపోసుకుంటున్నారు? కష్టానికో నష్టానికో ఆ చెమిలి ఆ పిల్లాన్ని కష్టంగా సాదుకుంటుంది. ఊకే ఆ పిల్లాన్ని ఆడిపోసుకోవడం తప్పించి వేరే పనేం లేదా మీకు?
గమనించింది. ఇంకనైనా మంచిగుండు, ఆమెని మంచిగా చూస్తా ఉండు, సరేనా? అర్థమైందా? సరే. కొన్నది కదా అని రయ్య తిరుగుడు కాదు, మంచిగా చూసుకోవాలి, సరేనా? సరే. చేసినావు అమ్మా, అమ్మా, అమ్మా. ఓ చెమెలి అమ్మా, నీ కొడుకొచ్చిండే. ఏంది నాన్న ఇంత పొద్దున్నే వచ్చావు? రామ్మా, నేను చెప్తా. అరే రోహిత్, నేను చెప్తా ఏంది రామ్మా. నాన్న? చెప్తా రామ్మా, రామ్మా, నేను అరే? చెప్తా. చెప్పురా. కూర్చో. చెప్పు. అమ్మా, అది అది అమ్మా, అది ఏమైంది నాన్న? చెప్పు, అసలు ఏంది నీ బాధ ఏంది చెప్పు. అమ్మా, నాకు చదువుకోవాలని లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు రోహిత్ నువ్వు? నాకు చదువుకోవాలని లేదమ్మా. అరే? నైట్ నిద్ర పడతలేదు, ఏం పడతలేదమ్మా. నాకు అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదమ్మా. నువ్వేదో చదువుకుంటావని, నా బ్రతుకునేదో ఉద్ధరిస్తావని నేను రూపాయి అడుక్కొని నా దగ్గర వెళ్ళకపోయినా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి నిన్ను ఎంతగా చదివించుకుంటున్నా రోహిత్. నేను ఎంత చదివినా నువ్వేనా ఈ మాట అనేది? నేను ఎంత చదివినా నా చెప్పు, చదువు నాకు అర్థం కాదు. నేను ఎంత చదివినా నా చదువు ఎక్కుతలేదమ్మా. నా తోటి సహచరుల ముందు నా పరువు తీస్తావా నాన్న? నువ్వు చెప్పు. నాకు నువ్వు అలా చదువుకోవాలని అనకురా. లేదమ్మా. నువ్వు చదువుకో నాన్న, బాగా చదువుకో. నేను నువ్వు ఎంత మంచిగా, చదివినా నాకు చదువు అబ్బుతలేదమ్మా. నీకు బాధ, అంత బాధ, ఏం బాధ అవుతుంది చెప్పు. నీకు కావలసిన ఎన్ని సమకూరుస్తానా? నీకు ఇట్లా ఎంత తక్కువ చేస్తున్నానని చదువు ఒప్పుతలేదంటున్నావు? చెప్పు నాకు. నాకు నైట్ నిద్ర కూడా పడతలేదమ్మా. ఎంత చదువుదామని ట్రై చేసినా నాకు చదువు వస్తలేదమ్మా అసలుకే. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకమ్మా. అమ్మా, నువ్వు చదువుకొని మా బతుకులేదో ఉద్ధరిస్తావని నేను ఇంతగా నా వాళ్ళతోటి అందరితోటి మాటలు పడుకుంటూ కూడా నిన్ను నేను చదివిస్తా ఉంటే నువ్వు ఈరోజు చదువు ఇష్టం లేదంటే నేనేం చేయాలి చెప్పు. నా బాధ కూడా అర్థం చేసుకోవా నువ్వు? అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ ఏడవకమ్మా. నువ్వు చెప్పురా, చదువుకోనన్నా, నా మాట విను. ఈ లోకం ముందు, నా కమ్యూనిటీ ముందు నా పరువు తీయకు నాన్న. నేనే నిన్ను బతిమిలాడుకుంటాను. నా వాళ్ళ ముందు నన్ను బేజ్జ చేయకు. జర చదువుకో నాన్న. నన్ను అర్థం చేసుకుంటలేవు, నా వల్ల కాదు. నేను నీ కంటికి కూడా కనబడా. రోహిత్ ఆగురా, ఆగు నాన్న, లేమ్మా. ఆగురా, ఆగు నాన్న. రోహిత్ లేమ్మా. విన్నా నా మాట? అరే విన్నా నా మాట? రోహిత్ లే అమ్మా. నా మాట వినరా, ఎందుకురా ఏడుస్తున్నావు? రోహిత్ లే నా అమ్మా. మాట వినరా. రే నా మాట విను నాన్న. నేనేదో చేస్తాను, నేను ముందు ఏడవకు. నువ్వు ఫస్ట్ అయితే ఏడవకు. ఇంతకాలం వాళ్ళందరి మాటలు భరించాను, నీ ఇష్ట ప్రకారమే. కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి ఎన్ని అవమానాలైనా భరిస్తాను నీకోసం. ఇంకా దేవుడు నా రాతిలాగే రాసిండు అనుకుంటాను. నాకు తెలిసిన సార్లు ఉన్నారు, దగ్గరగా మాట్లాడుతుంటారు. వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి నేను ఏదోటి చేస్తాలే నాన్న, సరేనా? నువ్వు ఏడవకురా, నువ్వు ఏడిస్తే నేను చూడలేను నాన్న. సరే అమ్మా, నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనవు, నా బంగారు తల్లి.
నీ కొడుకు ముఖం లేని లెక్క చీకటి పడ్డాక వస్తాడు. ఇవ్వాలంటే పొద్దునే వచ్చాడు. 2 నెలలు కూడా అయితే బైక్ కొనిచ్చి మళ్ళీ పట్టుకపోనికి వచ్చాడు. ఏం కావాలో చెప్పవే చెమేలి. అవమానాలెన్నెదురైనా నీకోసం భరించింది. ఉన్నతంగా ఎదగాలని నిన్ను గొప్పగా చదివించింది. ఏమిస్తే తీరునురా ఏమిస్తే తీరు